మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలతో లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. ఎన్ఆర్ఐ డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు ఎన్ఆర్ఐ. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ ఎన్ఆర్ఐ. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా ఎన్ఆర్ఐ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. JEE నీట్ పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్ పేట, ఏలూరు. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా MBBS సీట్లు. 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి.
ఇక వివరాల్లోకి వెళ్తే వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లల పట్ల తమ తల్లిదండ్రులు పూర్తి అప్రమత్తతో వ్యవహరించాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని అమ్మమ్మ తాతయ్యలకు పిల్లలను పంపించే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. సహజంగానే పిల్లల్లో వాగులు, చెరువులు, కాలువల వంటి నీటి వనరుల్లో ఈత కొట్టాలనే కోరిక ఉంటుందని, నీటి వనరులకు పిల్లలను దూరంగా ఉంచాలని, అవసరమైతే భద్రతా ఏర్పాట్లు కలిగిన స్విమ్మింగ్ పూల్కి తీసుకువెళ్లి పిల్లల కోరిక తీర్చాలని ఎంపీ సూచించారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున సాధ్యమైనంత వరకు పగటిపూట పిల్లలను బయటకు పంపవద్దని, తప్పనిసరి అయితే వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. వేసవి సెలవులు వృధా చేయకుండా సద్వినియోగం చేసుకునే దిశగా పిల్లలకు మార్గనిర్దేశం చేయాలని ఎంపీ తెలిపారు. వేసవి సెలవుల నేపథ్యంలో చెరువులు, వాగులు, కాలువల్లో ఈత కొట్టేందుకు పిల్లలు వెళ్లే అవకాశం ఉన్నందున నీటి వనరుల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్విని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరారు. ఈ మేరకు కలెక్టర్ వెట్రిసెల్వికి ఎంపీ మహేష్ కుమార్ లేఖ రాశారు. నీటి వనరుల వద్ద సచివాలయ సిబ్బంది, గ్రామ స్థాయిలో పనిచేసే ఉద్యోగులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని లేఖలో పేర్కొన్నారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల సేవలు వినియోగించుకోవాలని ఎంపీ సూచించారు. నేషనల్ ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ డే పురస్కరించుకుని సెయింట్ జోసెఫ్ దంత కళాశాల యందు అంతర్జాతీయ మ్యాక్సిలోఫేషియల్ రేడియాలజీ దినోత్సవం సందర్భంగా ఆ విభాగం హెచ్ఓడి డాక్టర్ ఎం శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ మోజెస్ పాల్గొని ఈ వేడుకలను ప్రారంభించారు. అలాగే అడ్మినిస్ట్రేటర్ ప్రిన్సిపల్ ఫెలెక్స్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ అనురాధ, డాక్టర్ అరుణ మరియు అన్ని విభాగాల పోలీ ఇంటర్న్స్, స్టూడెంట్స్ పాల్గొన్నారు. తొలుత కేక్ కట్ చేసి అందరూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే ఫాదర్ మోజెస్ మరియు విభాగాధిపతులు మొక్కలు నాటారు. ఓఎంఆర్ డే సందర్భంగా వివిధ పోటీలు నిర్వహించి బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఈ కార్యక్రమం యొక్క విశిష్టతను పేర్కొన్నారు. It is with immense joy and gratitude I welcome each one of you to our department celebration of National Oral Medicine and Radiology Day. We are deeply honored to have with us today Reverend Father Felix, Dr. Slavaraj Garu, Principal of the College, Dr. Anuradha Madam, and Dr. Rajgar HOD, Teaching Fraternity and dear students. To the patients, those who come for the treatment, unless and otherwise you diagnose properly the sickness, learn together, grow together. So on this day, I congratulate the department, HOD and his team and all the students, and God bless you. Have a good day. Thank you. Because it is a opposite door where I am sitting. Many are coming first time where I entering here. So many are coming and sitting there. Whenever I see that crowd, I am really happy. Not only that, we are receiving inside, then treating well. I used to come every week at least 3 times, 4 times. All are busy, no talking much. I am so happy for that. Then after treatment, they are guiding. Especially Oral Medicine and Radiology Day
celebrated because so patient starts from our department and we need to diagnose properly all the cases, all the special cases. And I think a good system is going on right now, and we need to improve only the research part. So students, whatever the posters and special cases, everything has been done by the students. They are very good actually. And in 2024, so our PG students also got 2 national awards in the unit best paper awards they got. And we have published in 2024, so almost 23 international publications, and 2 textbooks also we have published. And apart from this, apart from dissertations, our students and faculty, we have taken up 10 research projects in the department. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమలేశని ఆలయాన్ని గోపాల్పురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు బుధవారం రాత్రి సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు అధికారులు, అర్చకులు దేవస్థాన మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్ల మూల విరాట్లను దర్శించుకుని ఆయన ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆలయ ముఖమండపంలో ఆయనకు అర్చకులు స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి వేదాశీర్వచనం అందజేశారు. ఈవో సత్యనారాయణమూర్తి ఆయనకు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందించారు. ఆయనతో నేతలు లంక సత్యనారాయణ, పోలిన శ్రీను, మద్రాస్ రాము, నాదెళ్ల సురేంద్రనాథ్ చౌదరి, పాతూరి సహృదయ్ తదితరులు ఉన్నారు. పదవ తరగతి ఫలితాలలో డాక్టర్ కేకేఆర్ గౌతమ్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు ఏలూరు టౌన్లో 600 మార్కులకు గాను 592 అత్యధిక మార్కులతో గంటా ఉమాకాంత్ ద్వితీయ స్థానంలో నిలిచారని, అలాగే దొడ్డి జగదీప్ కౌశిక్ 591, సంబంగి భార్గవ్ హర్షిత్ 591, మరొక విద్యార్థి అప్పసాని భవిష్యశ్రీ 589 మార్కులు సాధించారని, అలాగే విద్యార్థి మాదాబత్తుల సాహితీ 589 మార్కులతో తాముకు తామే సాటని నిరూపించారని ప్రిన్సిపల్ కె రమేష్, క్యాంపస్ ఇన్ఛార్జ్ డి కిరణ్ చౌదరులు తెలిపారు. గురువారం సత్రంపాడులోని కేకేఆర్ గౌతమ్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు మరియు తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందంతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో వారు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా అత్యుత్తమ మార్కులు పొందిన విద్యార్థులను పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా సత్కరించి స్వీట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ఏలూరు నగర ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటూ ఐఐటి ఫౌండేషన్ డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ ముందుకు సాగే తమ ఈ ప్రస్థానంలో విద్యార్థుల సహకారంతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృంద సహాయ సహకారాలు మరువలేనివని పేర్కొన్నారు. ఈ ఫలితాలలో 593కి 580 15 మంది, 550 33 మంది, 500కు పైగా 43 మంది విద్యార్థులు విజయం సాధించారని వారు పేర్కొన్నారు. అలాగే అన్ని విధాలా సహకరిస్తున్న కేకేఆర్ గౌతమ్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కేకేఆర్ మరియు డైరెక్టర్ అవినాష్లకు ప్రత్యేకంగా స్కూల్ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వారు పేర్కొన్నారు. Everyone, my name is Umakant. I secured 592 marks in 10th class examinations. My teachers helped me a lot for these marks. I joined in 9th class for the foundation of IIT. This program helped me a lot. My target is to get a seat in IIT in JEE Advanced. Thank you to all my teachers. They helped me a lot. They worked hard.
so thankful. My name is Jaydeep Kaushik. I achieved 591 marks in 10th public exams. I'm very happy because my teachers, my parents worked hard and encouraged me for achieving this kind of marks. And I joined in this school in 8th standard for getting the foundation of IIT. This helps me in the competitive exams like IIT or JEE and etc. And I'm very thankful to everybody. Once again, thanks to my teachers, my parents, and my principal sir and principal madam, others. Thank you. My name is S. Bhargav Harshit. I got 591 marks in SSC public examination. This is only possible because of my teachers' guidance and parents' support. I joined here in 7th standard for the foundation of IIT. It gave me more knowledge. I am confident enough to get a seat in JEE Mains and JEE Advanced. My goal is to secure a seat in IIT. So I am very thankful to my teachers and parents who supported me a lot, and principal sir and campus incharge Kiran sir. Thank you. సో నిన్న విడుదల చేసిన ఎస్ఎస్సి మార్చ్ 2025 ఫలితాల్లో కేకేఆర్ గౌతమ్ విద్యార్థులు 100% ఫలితాలు సాధిస్తూ 592 మార్కులు సాధించి మరలా ఏలూరులో కేకేఆర్ గౌతమ్ స్థానాన్ని అలా నిలబెట్టుకున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నామని. సో 592 మార్కులతో ఉమాకాంత్, అలాగే 591 మార్కులతో ఇద్దరు విద్యార్థులు ఉన్నారంటే భార్గవ హర్షిత్ అంటే జేది. సో ఈ ముగ్గురు విద్యార్థులతో పాటు 589 అలా సీక్వెన్స్ మొత్తం అందరు స్టూడెంట్స్కి 500 పైన 95 మంది విద్యార్థులు సాధించారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. అలాగే ఎస్ఎస్సి ఫలితాలు ఒకటే కాదండి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో కూడా మా కేకేఆర్ విద్యార్థులు విజేతలు మోగించారని తెలియజేస్తున్నాం. సెకండ్ ఇయర్ విద్యార్థుల్లో అంటే ఇంటర్మీడియట్ మన దగ్గర చదివిన పూర్వ విద్యార్థుల్లో 991 మార్కులు సాధించి నేతశ్రీ లాసేన పాప ఎంపీసీ గ్రూప్లో స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది. అలాగే జూనియర్ ఇంటర్లో 464 మార్కులు, ఎంపీసీలో 464 మార్కులు 5 విద్యార్థులు సాధించారని మా కేకేఆర్ పూర్వ విద్యార్థులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే మొన్న రిలీజ్ చేసిన ఐఐటి మెయిన్స్ రిజల్ట్లో 162 మార్కులు 162వ ర్యాంక్ సాధించి కేకేఆర్ పూర్వ విద్యార్థి మళ్ళా ఏలూరు నుంచి సాధించాలని తెలియజేస్తున్నాం. సో ఇంతటి మంచి విజయాలు సాధించడానికి మా కేకేఆర్ గారు చేసిన ఫ్యాక్ట్ ప్రోగ్రామ్ ఫౌండేషన్ వల్ల ఈ విద్యార్థులందరూ మంచి రిజల్ట్ సాధించాలని అనుకున్నాం. సో ఈ ఫ్యాక్ట్ ప్రోగ్రామ్ని అమలు చేసిన మా అధ్యాపకులకి, అధ్యాపకేతర సిబ్బందికి, అలాగే తల్లిదండ్రులకి, మా విద్యార్థులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వరుణ. ఈ యొక్క ఎస్ఎస్సి ఫలితాలలో విజయం సాధించిన విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మాకు ఈ చక్కటి అవకాశాన్ని మాకు పిల్లల చదువుకు సహకరించిన ఉపాధ్యాయులకు, ప్రిన్సిపల్ గారికి, కిరణ్ సార్కి, ప్రిన్సిపల్ మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇట్లాంటి విజయాలు ఎన్నో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా ఎస్ఎస్సి ఫలితాల్లో విద్యార్థులు సాధించిన వాళ్ళకి నా శుభాకాంక్షలు అండి. 591 వచ్చింది, 592 హైయెస్ట్, తర్వాత 591. కంగ్రాచులేషన్స్. మెయిన్ ఏంటంటే అండి, నేను ఎక్స్పెక్ట్ చేయనండి బాబు బై హార్ట్ చేయొద్దు అని అనుకుంటాను ఫస్ట్ నుంచి అనేదాన్ని. కానీ కేకేఆర్ జాయిన్ అయ్యాక అస్సలు బై హార్ట్ అనేది లేదండి. అసలు సబ్జెక్ట్ వైజ్ అంత తను చదువుతాడా లేదా అని భయపడ్డాము. ఏంటంటే సబ్జెక్ట్ అయితే బాగా చెప్తున్నారండి. బై హార్ట్ అస్సలు చేయట్లేదు. ఒక ఫామ్లో ఇస్తే దాన్ని ఎన్ని విధాలుగా వాళ్ళు ఎలా చెప్పారంటే ఎన్ని విధాలుగా చేయొచ్చు అనే విషయం బాగా ఉందండి. ముందు స్టాఫ్కి, ఫ్యాకల్టీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా బాబుకి 591 మీ వల్లే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఏలూరు పవర్పేట రైల్వే స్టేషన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన డైకిన్ సొల్యూషన్ ప్లాజాను రీజనల్ వైస్ ప్రెసిడెంట్ ఎంకే రావు మరియు బ్రాంచ్ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్ కె గణేష్ రావులు ప్రారంభించారు. తొలుత ముఖ్య అతిథులకు సాయి బాలాజీ కూలింగ్ సొల్యూషన్స్ అధినేత చంద్రశేఖర్ పుష్పగుచ్చాలు అందజేసి వారిని సాదరంగా ఆహ్వానించారు. అనంతరం నూతన షోరూంను ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా డైకిన్ కంపెనీ విశిష్టతను, ఖాతాదారులకు అందించే విశేష సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మిత్రులు, శ్రేయోభిలాషులు, నగర ప్రముఖులు పాల్గొని నూతన వ్యాపార ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Okay? Okay, smile undal sir. Okay, ready. All of you smile. నమస్కారం అండి. నా పేరు నిమ్మగడ్డ కుటుంబరావు. డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రీజనల్ ఆఫీస్ నుంచి వచ్చాము ఇవాళ. మీ అందరికీ తెలిసిందే డైకిన్ వరల్డ్ నెంబర్ 1 ఎయిర్ కండిషనింగ్ కంపెనీ. ఈ కంపెనీ డైకిన్ అనేది 1924 ఒసాకా జపాన్లో ఆవిర్భవించింది. ఈ 100 ఏళ్ళు అయిపోయింది ఈ కంపెనీ ఎయిర్ కండిషనింగ్ బిజినెస్లో ఉంటాం. ఈ రోజున ఈ కంపెనీ దాదాపు 200 కంట్రీస్లో నెంబర్ 1గా ఎయిర్ కండిషనింగ్ బిజినెస్ చేస్తుంది. ఈ కంపెనీ టర్నోవర్ ఇప్పుడు $32 బిలియన్ కంపెనీ. ఇండియాలో ఈ కంపెనీ 2000లో స్టార్ట్ అయింది. 2000 నుంచి ఇప్పుడు 2025 వరకు 25 ఏళ్ళలో ఈ కంపెనీ దగ్గర 13,000 కోట్ల టర్నోవర్తో ఇప్పుడు ఉందన్నమాట. ఇండియాలో కూడా ఎయిర్ కండిషనింగ్ కంపెనీస్లో మీరు చూసుకుంటే కనుక డైకిన్ నెంబర్ 1 బ్రాండ్ అన్నమాట. అంటే ఇండియాలో కాకుండా తెలంగాణలో, ఆంధ్రాలో ఈ బ్రాండ్ అనేది ఎయిర్ కండిషనింగ్కి మారిపోయారు నెంబర్ 1 బ్రాండ్ అనమాట. ఈ బ్రాండ్లో ఉన్న ప్రోడక్ట్స్ ఏంటంటే మన స్ప్లిట్ ఎయిర్ కండిషనర్స్ 0.75 టన్ నుంచి 2.2 టన్ వరకు, అటు క్యాసెట్స్, డక్టబుల్స్, విఆర్వి, చిల్లర్స్, రెఫ్రిజరేషన్, అంటే మనకి ఎయిర్ కండిషనింగ్లో సంబంధించిన ప్రతి ప్రోడక్ట్ ఈ డైకిన్ అనే బ్రాండ్లో ఉంది. దాదాపు లాస్ట్ 15 ఏళ్ళ నుంచి ఎయిర్ కండిషనింగ్ బిజినెస్లో ఉన్నారు. ఆయన కూడా మంచి సర్వీస్ ఇవ్వడం కానీ, క్వాలిటీ ప్రోడక్ట్స్ అమ్మటం కానీ చేస్తున్నారు. ఇది ఇవాళ ఏలూరులో రావటం మా అందరికీ చాలా సంతోషం. ఈ ఏలూరులో మీరు అందరూ వచ్చి ఒకసారి షోరూంలో మీరు లైవ్గా ఈ ప్రోడక్ట్స్ అన్నీ చూసి మీకు కావాల్సిన ప్రోడక్ట్ తీసుకుని ఈ 2025 ఇప్పుడు ఏదైతే మనం సమ్మర్లో ఉన్నామో ఈ సమ్మర్లో మీరు అందరూ మీ ఫ్యామిలీస్ అందరూ కలిసి చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 2025లో టార్గెట్గా ఎలాగైనా ఎక్స్క్లూజివ్ స్టోర్ ఓపెన్ చేయాలనే పట్టుదలతో ఈ రోజున మేము కంపెనీ 100కి 200% సపోర్ట్ ఇస్తుందని మాకు సర్వీస్ పరంగా కానీ, సేల్స్ పరంగా కానీ. సో ఆ విధంగా మేము ఈ స్టోర్ లాంచ్ చేయడం అనేది జరిగింది. దానికి తోడుగా మాకు సహకరించిన మా సౌత్ ఇండియన్ రీజన్ హెడ్ ఎన్కే రావు సారు, అలాగే గణేష్ రావు సారు, అలాగే మా స్టేట్ హెడ్ అయినటువంటి చంద్రశేఖరరావు గారు, అలాగే అజీజ్ సారు, రఘురామ్ సారు, అలాగే జయచంద్ సారు, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సర్వీస్ టీమ్ అనేటువంటిది మనం చాలా తక్కువ డిఫరెంట్ బ్రాండ్స్లో లేట్ ఆఫ్ సర్వీసెస్ మనం చూస్తూ ఉంటాము. సో ఇప్పుడు యాక్చువల్గా మేము ఏంటంటే ఒక ప్రోమో అనేది మేము లాంచ్ చేయాలనుకున్నాం సార్. అదేంటంటే సార్, ఇప్పుడు సేమ్ డే సేల్, సేమ్ డే ఇన్స్టలేషన్ అనేది మేము టార్గెట్గా బేస్ చేసి మూవ్ అవ్వాలనే టార్గెట్తో మేము మూవ్ అవుతున్నాం సార్. అలాగే మాకు సర్వీస్కి 100%కి సపోర్ట్ ఇచ్చినటువంటి మా కిషోర్ సార్కి కూడా స్పెషల్గా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బ్రాంచ్ మేనేజర్ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకి. సో ఇక్కడ ఇవాళ ప్రారంభించిన మా ఎన్కే రావు గారి చేత ప్రారంభించిన ఈ సాయి బాలాజీ కూలింగ్ సర్వీస్ డైకిన్ సొల్యూషన్ ప్లాజా అంటాం దీన్ని. సో ఇక్కడ ఏమంటే అన్ని ప్రోడక్ట్స్ వారు చెప్పినట్టు మీకు స్ప్లిట్ ఏసీ, క్యాసెట్, డక్టబుల్, విఆర్వి, రెఫ్రిజరేషన్ ప్రోడక్ట్స్, చిల్లర్ అన్నీ చూడవచ్చు మీరు. సో స్ప్లిట్ ఏసీలో మాకు 3 స్టార్ నుంచి 5 స్టార్ వరకు 2 మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. సో దానిలో మీకు కొత్త ఫీచర్స్, ఇప్పుడు డ్యూ క్లీన్ టెక్నాలజీ అని వచ్చింది. ఇది సెల్ఫ్ క్లీనింగ్ ఈ ప్రోడక్ట్లో ఉన్నది. అలాగే 5 ఇయర్ వారంటీ ఉంది. టోటల్ యూనిట్ మీద 5 ఇయర్ వారంటీ ఉంది. 10 ఇయర్స్ వారంటీ కంప్రెసర్ మీద. సో అన్ని రకమైన ఫీచర్స్ ఉన్న ప్రోడక్ట్ మాది. క్యాసెట్లు కూడా నాన్ ఇన్వర్టర్ ఉన్నాయి, ఇన్వర్టర్ క్యాసెట్స్ కూడా ఉన్నాయి. అలాగే విఆర్విలో విఆర్వి హోమ్ ఇప్పుడు ఇక్కడ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఇప్పుడు మల్టీ అవుట్డోర్ పెట్టుకోలేని వాళ్ళు ఒక్క అవుట్డోర్తోని 3-4 ఇండోర్లు కనెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇది. సో అట్లా పెద్దవి కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. విఆర్విలో పెద్ద రేంజ్ అనేది ఉంది. సో ఇప్పుడు ఇంకోటి మనకు అదృష్టం ఏంటంటే ఆంధ్రాలో
3 ఫ్యాక్టరీలు. ఇప్పుడు మా 3వ ఫ్యాక్టరీ ఆంధ్రాలో వచ్చింది. 2 ఫ్యాక్టరీలు నిమ్రానా రాజస్థాన్లో ఉన్నాయి, 3వ ఫ్యాక్టరీ ఆంధ్రాలో. సో అక్కడి నుంచి మనకి ప్రోడక్ట్స్ అనేది తయారయ్యి వస్తూ ఉన్నాయి. ఇక్కడ స్ప్లిట్ ఏసీలు గత 2 సంవత్సరాలు చూస్తున్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం VRV కూడా ఇక్కడే తయారవుతుంది. సో స్పేర్ పార్ట్స్ కానీ ఇప్పుడు విజయవాడలో మాకు బ్రాంచ్ ఆఫీస్ ఉంది, ప్లస్ స్పేర్ పార్ట్స్ సెంటర్ కూడా దగ్గరలో ఉన్నది. సో అన్ని రకాల సౌకర్యాలు కలుగుతాయి, స్పేర్ పార్ట్స్ ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ఇక్కడ కూడా డీలర్ దగ్గర కూడా స్పేర్ పార్ట్స్ ఉంటాయి. సో ధన్యవాదాలు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. NRI డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు NRI. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 NRI. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ NRI. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా NRI. వివరాలకు NRI డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, NR పేట, ఏలూరు. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో. ఏలూరులో పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, RR పేట, ఏలూరు 2.
జేఈఈ నీట్ పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, ఎఫ్ఈఆర్ఎస్, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ ఎంఎస్, ఎఫ్సిఆర్ఎస్, నల్లగుడ్డు మార్పిడి, ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 8988984647, 8988984748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855568888. వెల్కమ్ బ్యాక్. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో అమాయకులైన పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్యని జమ్మూ కాశ్మీర్లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. జనసేన పార్టీ పక్షాన మృతులకు సంతాపాన్ని తెలియజేస్తూ 3 రోజుల పాటు సంతాప కార్యక్రమాలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారని, దీనిలో భాగంగా బుధవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి
కొవ్వొత్తులతో శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ పెహల్గాం ఘటన దురదృష్టకరమని, దాడిలో మరణించిన వాళ్లలో 3 తెలుగు వాళ్లు ఉండడం బాధాకరమని, ఉగ్రమూకలు టూరిస్టులపై ఒక్కసారిగా కాల్పులు జరిపి చంపడం తనను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు ఇలా దాడులు చేయడం పిరికిపంద చర్య అని, ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణిస్తుందని అన్నారు. దాడిలో తమ ప్రేమయ్య వారిని కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మృతులకు నివాళులర్పిస్తున్నామని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని అన్నారు. కాశ్మీర్ ప్రాంతంలో ప్రశాంత వాతావరణానికి విఘాతం కలిగించేలా దాడికి తెగబడిన ఉగ్రవాదుల పట్ల ఎన్డీఏ ప్రభుత్వం ఉపేక్షించబోదని అన్నారు. పెహల్గాం ఘటనను సీరియస్గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, 44వ డివిజన్ కార్పొరేటర్ పొలిమేర దాసు, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతికుమార్, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, జిల్లా సంయుక్త కార్యదర్శి ఒబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శులు సరిది రాజేష్, కావూరి వాణిశ్రీ, పల్లి విజయ్ మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు, మెగా అభిమానులు పాల్గొన్నారు. భారత్ మాతా కి ఖండించండి కాశ్మీర్ ఉగ్రవాద దాడిని, ఖండించండి కాశ్మీర్ ఉగ్రవాద దాడిని, ఖండించండి కాశ్మీర్ ఉగ్రవాద దాడిని, ఖండించండి కాశ్మీర్ ఉగ్రవాద దాడిని, ఖండించండి కాశ్మీర్ ఉగ్రవాద దాడిని. మరి నిన్న జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి కాశ్మీర్లో ఏదైతే టూరిజంకి వెళ్ళినటువంటి ప్రజలపైన ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదులు దాడి చేసి మరి అమాయక హిందూ ప్రజల్ని పట్టణ పెట్టుకుని 28 మందిని బలిగొన్నారు. ఇంకా 20 మంది హాస్పిటల్లో కనువూపురుతో పోరాటం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి, క్రూరమైనటువంటి చర్య ఇది. దీన్ని జనసేన పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిన్న సంఘటన జరిగిన దగ్గర నుంచి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మనస్తాపన చెంది మరి ఈ రోజున పొద్దున్న మా రాష్ట్రం అంతా కూడా జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు, ప్రజలందరికీ కూడా ఒక పిలుపునిచ్చారు. ఎందుకంటే పార్టీ ఆఫీసులో ఉన్నటువంటి జెండాని కిందకి దించి మధ్యలో కట్టమని, అదేవిధంగా ఈ యొక్క కొవ్వొత్తి ర్యాలీ ద్వారా ఆ యొక్క దుండగులకి, దుర్మార్గులకి కూడా కనువిప్పు కలగాలి. మరి దేశంలో ఉన్నటువంటి భద్రతా దళాలను కూడా మేలుకొలిపి మరి ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రతిఘటన ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నటువంటి ఆలోచనతో మరి చనిపోయినటువంటి 28 కుటుంబాలకి మరి సంతాపం తెలియజేస్తూ 20 మంది త్వరగా కోలుకొని వారి యొక్క ఇంటికి వెళ్ళే విధంగా మరి ఉండాలని ఆ వైపుగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో ఈ రోజున ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఇక్కడికి కొవ్వొత్తి ర్యాలీగా ఈరోజు వచ్చాం. మరి రేపు కూడా కార్యక్రమం ఉంది. ఎల్లుండి శుక్రవారం మానవహారాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మానవహారం పిలిపించారు. ఎల్లుండి శుక్రవారం పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ సర్కిల్లో అక్కడ మానవహారాన్ని ఎల్లుండి సాయంత్రం నిర్వహిస్తాం. ఎందుకంటే ఒక అమాయక ప్రజలు హనీమూన్కి వెళ్ళి కొత్తగా వివాహం అయినటువంటి దంపతులు హనీమూన్కి అని బయలుదేరి మరి వాళ్ళు కూడా అక్కడ భర్త చనిపోతే భార్య అక్కడ ఉండి రోధిస్తూ ఉంది. ఈ రోజున అట్లాంటి దుండగలు, దుర్మార్గులు, క్రూర మృగాల కంటే ఘోరంగా మరి ఈ రోజున చేసినటువంటి ఉగ్రవాదులు మరి అట్లాంటి చర్యలు అమాయక ప్రజలు కాదు. ఏదైనా డిమాండ్స్ ఉంటే ప్రభుత్వంతో మాట్లాడుకోవాలి, ప్రభుత్వం దగ్గర ఆ డిమాండ్స్ పెట్టుకోవాలి తప్పించి ఇలాగ అన్యం పుణ్యం తెలియనటువంటి అమాయక హిందువులైనటువంటి మరి వారు ఒక టూరిజం కోసం వెళ్ళినటువంటి హనీమూన్కి వెళ్ళినటువంటి వాళ్ళని ఇట్లా పొట్టను పెట్టుకోవడం అనేది ఘోరమైన చర్య అని చెప్పేసి జనసేన పార్టీ నుంచి తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. మరి ఆ యొక్క కుటుంబాలకి జనసేన పార్టీ నుంచి, జనసేన పార్టీ నాయకుల నుంచి మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. హాస్పిటల్లో ఉన్నటువంటి వారు త్వరగా కోలుకొని వారి యొక్క స్వర్గానికి వెళ్ళే విధంగా మరి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఏలూరు నగరంలోని ఎన్ఆర్పేట ఎస్సీఆర్పీఎస్ మరియు ఎల్ఐఎస్ రాష్ట్ర కార్యాలయంలో సర్పంచుల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మెండం సంతోష్ కుమార్ అధ్యక్షతన జరిగింది. డాక్టర్ మెండం సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ కీలకమైందని, దీన్ని మేధావులతో కూడిన అనేక కమిటీలు ఏర్పరిచారని, అందులో ప్రధానంగా బల్వంతరాయ్ మెహతా కమిటీ, ఈ కమిటీ పంచాయతీరాజ్ను 3 అంచెల వ్యవస్థగా తెలపబడిందని తెలిపారు. 1983 సంవత్సరంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏర్పరిచి పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దును చేసి గ్రామ పంచాయతీలో పరిపాలనా వ్యవస్థను 1993 73వ భారత రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పరచగా, ఆంధ్రప్రదేశ్లో 1994 మే 30వ తేదీ నుండి అవలంబించారని,
పంబాయిల్ రాజ్ చట్టం అమల్లోకి వచ్చి చట్టం చేయటం జరిగిందని, ఈ చట్టం సెక్షన్ నుండి 147 వరకు పంచాయతీ సంక్షేమ, అభివృద్ధి, పాలన తదితర విషయాలను తెలియపరుస్తుందని, నాడు పంచాయతీరాజ్ వ్యవస్థను భారత రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన పరావరాయ చట్టాలు ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడంలో ఆ గ్రామస్థాయి అధికారుల నుండి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు విధులు చేయకుండా విఫలమయ్యారని చరిత్ర తెలియజేస్తుందని తెలిపారు. పంచాయతీరాజ్ తెలియని చట్ట గ్రామ, మండల, జిల్లా స్థాయి సర్పంచ్, మండలాధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ల పాలనను వాళ్ళు చేయనివ్వకుండా ఎమ్మెల్యేలు హైజాక్ చేసి పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. దేశంలోనే గ్రామీణ స్థాయి వాతావరణంలో పంచాయతీరాజ్ వ్యవస్థనే బలోపేతం చేయాలనే కారణం చేత అప్పట్లో ప్రధానమంత్రులు భారతదేశ చరిత్రను పరిశీలించి ఈ యొక్క రాజ్యాంగ ప్రతిపత్తి పంచాయతీరాజ్ వ్యవస్థకు ఇవ్వాలనే ఉద్దేశంతో మరి రాజీవ్ గాంధీ గారి ప్రధానమంత్రిగా ఉండగా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయాలని 1989లో పార్లమెంట్లో మరి అప్పటి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వాటిని రద్దు చేయటం, మళ్ళీ తిరిగి 1994న ఆంధ్రప్రదేశ్ చట్టం చేయటం జరిగింది. ముఖ్యంగా ఇది చరిత్ర ఎందుకు చెప్పానంటే, ఈ ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో కానీ గ్రామీణ వాతావరణంలో మరి పొలిటికల్ పార్టీలతో సంబంధం లేకోకుండా ఎన్నిక కాబడినటువంటి వ్యక్తే గ్రామ సర్పంచ్. ఈ గ్రామ సర్పంచ్కి ఉన్నటువంటి విధులను ఏదైతే రాజ్యాంగం చెప్పిందో, అలాగే పంచాయతీరాజ్ 1994 చట్టం చెప్తుందో వాటిని అమలు చేయటంలో అధికారులు విఫలమయ్యారని చెప్పడంలో ఏమాత్రం ఆలోచించవలసిన అవసరం లేదు, సంకోచించవలసిన అవసరం లేదనే విషయాన్ని మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నా. ఇంకా ఈనాటికంటే ఇప్పటికి 32 సంవత్సరాలు అయింది మనం చట్టం చేసి రాజ్యాంగబద్ధంగా. రాజ్యాంగం అమలులోకి వచ్చి సుమారు 75 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ ఈ యొక్క గ్రామీణ వాతావరణంలో ఈ యొక్క ఇన్ని చట్టాలున్నా, ఇన్ని ఆర్టికల్స్లు ఉన్నా ఇంకా అభివృద్ధి చెందలేకపోవడానికి కారణం అధికారులు ఫెయిల్ అయ్యారనే విషయాన్ని నేను ఈ రోజు నుంచి మీడియా ద్వారా తెలియపరుస్తున్నా. ఏదైతే పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి చట్టాలు ఏదైతే చెప్తున్నాయో ఆ చట్టాలను అమలు చేసే విధానంలో మరి ముందుండాలని, వీటిని విఫలం చేయకూడదని మీరు పత్రిక ద్వారా, నేను ఎలక్ట్రానిక్స్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా నేడు పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. నేను చూస్తూ ఉంటుంటే చాలా బాధేస్తుంది. మరి ఎవరికి ఏదైతే గ్రామీణ వాతావరణంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సర్పంచ్ ఏదైతే ఎవరైతే ఉన్నారో సర్పంచ్కి వాళ్ళ యొక్క హక్కులకి భంగం కలిగిస్తున్నారు. ఆ హక్కుకి భంగం కలగకుండా ఉండాలంటే అధికారులు సరిగ్గా పనిచేయవలసిన అవసరత నేడు ఎంతైనా ఉంది. అలాగే ఈ 3T ఎవరైతే ఈ యొక్క 3 అంచెల విధానం ఏదైతే ఉందో దాన్ని దేశవ్యాప్తంగా సరిగ్గా అమలు చేసేయడానికి మరొక్కసారి సమీక్ష జరిపించవలసిన, రాష్ట్ర దేశ స్థాయిలో సమీక్ష జరపవలసిన పరిస్థితి ప్రభుత్వాలకు ఉందనేది నేను ఎస్సీ సర్పంచుల హక్కుల పరిరక్షణ సంఘం మరియు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తరఫు నేను ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాను. అసలు సరిగ్గా ఇది పనిచేస్తున్నాయా లేవా, చట్టాలు సరిగ్గా వినియోగిస్తున్నారా, దుర్వినియోగపరుస్తున్నారా, మరి రాజ్యాంగంలో చెప్పినటువంటి ఆర్టికల్స్ని అమలు చేస్తున్నారా, మరి ఆ అమలు చేసే దాంట్లో విఫలమవుతున్నారా అనే అంశాల మీద ఒక్కసారి మరి రాజకీయ నాయకులు కానీ, అలాగే ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వారు కానీ, ఎంపీలుగా ఎన్నికైనటువంటి వారు రాష్ట్ర దేశ స్థాయిలో ఒక్కసారి సమీక్షించుకోవాల్సిన అవసరత నేడు ఎంతైనది ఉందని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ, మరొకసారి భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడంలో సవరణ చేసి మరి 9th షెడ్యూల్లో పెట్టినటువంటి ఆర్టికల్ 243A నుండి O వరకు అంటే 16 ఆర్టికల్స్ని, అలాగే 1994 పంచాయతీరాజ్ చట్టాన్ని మరి దాన్ని చట్టం చేసి సెక్షన్ 1 నుంచి 147 మరి ఏర్పరిచి మరి ఇందులో ఎక్కడ కూడా ఎందులోనూ కూడా ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీలకు కానీ ఏ విధమైనటువంటి మరి చట్టాలు కానీ ఆర్టికల్స్ కానీ ప్రాధాన్యత కల్పించాలి. కానీ గ్రామీణ వాతావరణానికి వచ్చేటప్పటికి సర్పంచ్కి కానీ మండల స్థాయిలో మరొకసారి చెప్తున్నాం, మండల స్థాయిలో మండలాధ్యక్షులు కానీ, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ చైర్పర్సన్, చైర్మన్ గారు కానీ మరి ఫ్రీగా చేసుకునే పరిస్థితులు అధికారుల ద్వారా కల్పించాలి. కానీ అలా కల్పించలేనటువంటి పరిస్థితి అధికారులే మరి వేరే మార్గంలో ఆలోచించి చేస్తున్నారు. ఇది తప్పుడు ఆలోచన, తప్పుడు విధానం. మరి దయచేసి చట్టాన్ని మనం గౌరవించాలి. చట్టం ద్వారా మన ప్రజలకు మేలు చేసి ప్రజాస్వామ్య దేశంలో ప్రజల యొక్క హక్కుల్ని మన కాలరాయకుండా ప్రజాస్వామ్యబద్ధంగా మరి రాజ్యాంగబద్ధంగా పాలన అందిస్తే ప్రజలు క్షేమంతోనూ సంక్షేమాలతోనూ అభివృద్ధితోనూ మరి ముందుకెళ్ళడానికి మరి అవకాశాలు ఉంటాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై భీమ్, జై భారత్.
10వ తరగతి పరీక్షా ఫలితాల్లో శ్రీ సూర్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు 591 మార్కులు సాధించి చరిత్ర సృష్టించారని పాఠశాల డైరెక్టర్ కొండపల్లి చంద్రశేఖరరావు నేడు జరిగిన విజేతల అభినందన సభలో తెలిపారు. ఈ సందర్భంగా 591 మార్కులతో పాఠశాల ఫస్ట్ వచ్చిన విద్యార్థులు కొమ్మన నాగచరణ్ తేజ, చిట్టూరి కార్తికేయులను జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటలక్ష్మమ్మ అభినందించారు. 580 మార్కులతో సిహెచ్ సాయి అమృతలక్ష్మి ద్వితీయ స్థానం సాధించారని, 579 మార్కులతో ఆర్ లక్ష్మీ యశస్విని తృతీయ స్థానంలో నిలిచారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రమశిక్షణతో కూడిన విద్య, అనుభవం, అంకితభావం కలిగిన ఉపాధ్యాయుల కృషి విద్యార్థుల పట్టుదల మూల కారణమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను, ఉపాధ్యాయులను మరియు తల్లిదండ్రులను అభినందించారు. వేసవి కాలంలో జాగ్రత్తగా ఉండాలని, అజాగ్రత్తగా ఉంటే అధిక వేడి వలన ప్రజలు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని, తీవ్రమైన వడదెబ్బ ప్రాణాపాయమని అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు ప్రజలకు సూచించారు. స్థానిక ఆమదాల అప్పలస్వామి పట్టణ ఆరోగ్య కేంద్ర పరిధిలో గొల్లాయిగూడు 1 రాజీవ్ గృహకల్ప కాలనీలో స్థానిక ప్రజలకు వడదెబ్బ జ్వరాలపై అవగాహన కల్పిస్తూ అధిక వేడి వలన మన శరీరంలో ఉండే నీరు చెమట రూపంలో బయటికి పోవటం వల్ల వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని, తీవ్రమైన వడదెబ్బ వలన శరీర ఉష్ణోగ్రత పెరగడం, డీహైడ్రేషన్కు గురవడం, వాంతులవడం, ఆయాసపడి నీరసించిపోవడం మొదలైన లక్షణాలు ఉంటాయని తెలియజేశారు. వడదెబ్బ నుండి రక్షించుకోవాలంటే 12 గంటల్లోపు పనులు ముగించుకోవడం, మళ్లీ 4 గంటల తర్వాత పనులు చేయడం, ఎక్కువగా ద్రవ పదార్థాలైన కొబ్బరి బొండాలు, మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణం, మంచినీరు తీసుకోవడం, లేత రంగు కాటన్ దుస్తులు ధరించడం, తలకు తలపాగా, టోపీ, గొడుగు వాడడం, ఎక్కువగా వడదెబ్బకు వయసులో పెద్దవారు, గర్భిణీలు, చిన్నపిల్లలు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి వారు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే వేసవి కాలంలో సాధారణ జ్వరాలు కూడా వచ్చే అవకాశం ఉందని, ఎక్కువగా హాని చేసే మలేరియా, డెంగ్యూ దోమలు మంచినీటి నిల్వ ప్రాంతాల్లో పెరుగుతాయి కాబట్టి వారానికి ఒకసారి ఫ్రైడే, డ్రైడే ఆచరించాలని ప్రజలకు ర్యాలీ ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నవ్య, హెల్త్ అసిస్టెంట్ మేకా శ్రీనివాస్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా మంది వడదెబ్బ గురే అవకాశం తెలుసుగా. వడదెబ్బ కూడా తెలుసుగా. ఏడులో పని చేయడం అంటే మా శరీరంలో నీరంతా కూడా చెమట రూపంలో బయటికి పోవడం వలన మనం ఈ పని ఒత్తిళ్ళ వలన ఎంత నీరు బయటికి పోయిందో ఆ నీరు మనం తాగం. ఈ పని ఒత్తిడి మానేస్తుంటాం. అప్పుడేమవుతుందంటే మనం వడదెబ్బ గురే అవకాశం ఉంటుంది. వేడిలో పని చేయడం అవుతుందంటే మనకి మన శరీరంలో వేడి పెరిగిపోయి బాడీ వేడి పెరిగిపోయి జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వేడిలో పని చేయడం అవుతుందంటే నీరంతా బయటకు పోవడం వలన వెంటనే మనం నీరసపడిపోతుంటాం. కానీ కొబ్బరి బొండా కానీ, గ్లూకోజ్ వాటర్ కానీ, గంజి కానీ, బటర్ మిల్క్ కానీ ఎక్కువ నీరు తాగుతూ ఉండాలి. బయట అమ్మే కలర్ సోడాలు తాగొద్దు దయచేసి. బయట అమ్మే రకరకాల సోడాలు ఉంటాయి, అవి తాగొద్దు. వీరే తయారు చేసుకోవచ్చు. నిమ్మరసం వేసుకొని, ఉప్పు వేసుకొని, కొద్ది పంచదార వేసుకొని 1 లీటర్ నీటిలో కలుపుకొని వాటితో పట్టుకోండి అక్కడికి పళ్ళ దగ్గరికి అర్థం. అలాగే మనకేంటంటే ఇంకొక విషయం ఏంటంటే జ్వరాలు రకరకాల జ్వరాలు ఉన్నాయి. టైఫాయిడ్ జ్వరం ఉంది, మలేరియా ఉంది, డెంగ్యూ ఉంది, చికెన్ గున్యా ఉంది, రకరకాల జ్వరాలు ఉన్నాయి. టైఫాయిడ్ తప్ప అన్నిటికీ కూడా మన గృహాల్లో తీసుకోవాలి. ఇంట్లో ఫ్రిడ్జ్లు ఉంటాయి. ఆ ఫ్రిడ్జ్లో వెనక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో బాంబు పెరుగుతుంది కాబట్టి ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి అది క్లీన్ చేసుకోవాలి. బాక్స్ క్లీన్ చేసుకోవాలి. ఎయిర్ కూలర్స్ వాడుతుంటాం. వేసవికాలం ఏం వాడతాం? కూలర్ వాడుకుంటాం. కూలర్ వారం క్లీన్ చేసుకోవాలి. అర్థం బాబు. ఎవరికి జ్వరం వస్తే ఇక్కడ ఏఎస్ కాలనీ మన ఆరోగ్య కేంద్రం ఉంది. అక్కడ 63 రకాల పనులు చేస్తారమ్మా. బయటికి వెళ్ళమాకండి ఎక్కడికి దయించి. ఒకటే చెప్పేసి 63 రకాల రక్త పరీక్ష మనకి ఉచితంగా చేయడం జరుగుతుంది. షుగర్ టెస్ట్ ఉంది, మలేరియా టెస్ట్ ఉంది, డెంగ్యూ టెస్ట్ ఉంది, టైఫాయిడ్ టెస్ట్ ఉంది, ప్లేట్లెట్స్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, నీళ్ళు పరీక్ష ఉన్నాయి. 63 రకాలు మనకి ఏది అవసరం ఆ పరీక్ష ఉన్నాయి. ఏఎస్ కాలనీ ఉంది, ఆ పక్కన
ప్రభుత్వ ఆసుపత్రిలో పోయి చాలా ఉపయోగించుకుంటామా. బయటికి వెళ్ళి ఫీజు ఇచ్చుకొని అక్కడ మందులు రాసి ఆ మందులు డబ్బులు కట్టుకొని ఆ డబ్బులను ఖర్చు పెట్టుకునే కంటే డాక్టర్ మస్తు ఇబ్బంది. 139వ మేడే వార్షికోత్సవం మరియు సిపిఐ 100 సంవత్సరాల ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 26వ తేదీన ఏలూరు సిపిఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవన్ నందు జిల్లా ఓపెన్ చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, ఏఐటీసీ జిల్లా గౌరవ అధ్యక్షులు కె కృష్ణమాచార్యులు, జిల్లా నాయకులు పి కిషోర్ తెలిపారు. గురువారం ఉదయం సిపిఐ జిల్లా కార్యాలయం నందు చెస్ టోర్నమెంట్ బ్రోచర్ను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా వాడవాడలా సిపిఐ ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తుందని తెలిపారు. సిపిఐ ఏర్పడిన తొలినాళ్లలో భారతదేశ స్వతంత్రం కోసం పోరాడిందని గుర్తు చేశారు. స్వతంత్రం అనంతరం దేశంలో పేదరికం లేని సోషలిస్ట్ రాజ్య స్థాపన కోసం కృషి చేస్తుందని అన్నారు. కార్మికులకు 8 గంటల పని హక్కు కోసం జరిగిన చికాగో అమరవీరుల పోరాటం మేడే అని తెలిపారు. మేడే సందర్భంగా ప్రతి ఏటా ఉద్యోగులు, కార్మికులు జెండా ఆవిష్కరణలు, సభలు జరపటమే కాకుండా ఉద్యోగులు, కార్మికులు, శ్రామికులు అందరినీ భాగస్వామ్యం చేసే విధంగా ఏఐటీసీ క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. దానిలో భాగంగా ఏప్రిల్ 26వ తేదీ శనివారం ఏలూరు సిపిఐ జిల్లా కార్యాలయం నందు జిల్లా ఓపెన్ చెస్ టోర్నమెంట్ జరుగుతుందని అన్నారు. జిల్లాలోని చెస్ క్రీడాకారులంతా ఈ పోటీల్లో పాల్గొని జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు సహాయ కార్యదర్శి కురేళ్ల వరప్రసాద్, ఏఐటీసీ ఏలూరు ఏరియా కార్యదర్శి సప్పలరాజు, నాయకులు బి జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన్నవ కృష్ణ చైతన్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి. మేడే సందర్భంగా చెస్ పోటీలు నిర్వహించడం జరుగుతోంది ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయం స్ఫూర్తి భవన్లో. అదేవిధంగా ఏదైతే శతవార్షికోత్సవాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల అడుగుపెట్టిన సందర్భంగా శతవార్షికోత్సవాల సందర్భంగా మేడే సందర్భంగా ఈ రెండింటిని పురస్కరించుకుని చెస్ పోటీలు నిర్వహించడం జరుగుతోంది. చెస్ పోటీలు 26వ తారీఖు ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతాయి. వీటిలో పాల్గొనేటువంటి ఎవరైతే పాల్గొనడానికి వస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇందులో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేషన్ సంబంధించి సర్టిఫికేట్లు ఇవ్వబడతాయి. అదేవిధంగా మేడే సందర్భంగా చెస్ పోటీలు నిర్వహించాలని చెప్పేసి ఏఐటీసీగా తీర్మానించడం జరిగింది. ఏలూరు స్ఫూర్తి భవన్లో 26వ తేదీన చెస్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అందులో విజేతలకి బహుమతులు కూడా మేము ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏఐటీసీకి మరి ఒక అండదండగా నిలిచిన సిపిఐ పార్టీ 100 సంవత్సరాల సందర్భంగా ఇది కూడా నిర్వహించాలని చెప్పేసి మేము నిర్ణయం తీసుకున్నాము. మేడే ప్రపంచ కార్మిక దినోత్సవం అనేది ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా శ్రామిక వర్గం పండుగగా జరిగినటువంటి వేడుక. దీన్ని కేవలం కార్మికుడికి, ఉద్యోగికి పరిమితం కాకుండా ఈ మేడే అనేది సమస్త శ్రామికుడికి, అంటే కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరిని హక్కు దినంగా కొలుస్తాం. కాబట్టి అట్లాంటి మేడేని జెండా ఆవిష్కరణలో లేదా కమ్యూనిస్ట్ పార్టీలు, కార్మిక సంఘాల ఒక సభలతోనే సరిపెట్టకుండా ఈ మేడేలో మొత్తం ప్రజానికం అందరిని కూడా ఇన్వాల్వ్ చేసే విధంగా ఏఐటీసీ సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఇక్కడ 26వ తేదీన అంటే మేడే ముందుగానే ఈ సెలబ్రేషన్ ప్రారంభిస్తాము. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే. Thank you.